హాయ్. ఈరోజు మెగా అభిమానులందరికీ చాలా పర్వదినం. మాకు సంక్రాంతి, దీపావళి, దసరా కంటే కూడా చాలా ఇష్టమైన పండగ. ఎందుకంటే మా మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే ఈరోజు. ఈ సందర్భాన్ని తీసుకొని నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లాస్ట్ మంత్ డిసెంబర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, మన టాలీవుడ్ పిఆర్ఓ లక్ష్మీ నివాస్ అని ఒక అతను ఉన్నాడు, నా ఫ్రెండ్. అతను ఆల్ ఆఫ్ సడన్ ఏదో ప్రాబ్లం అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళ వైఫ్ నాకు కాల్ చేసి అన్నయ్య అర్జెంటుగా రండి అంటే నేను వెళ్ళాను. చాలా ఊరు చివరి ఎక్కడో హాస్పిటల్, అవుట్స్కట్స్లో ఎక్కడో హాస్పిటల్లో పెట్టారు. అక్కడికి వెళ్ళేసరికి సిచ్యువేషన్ చాలా గందరగోళంగా ఉంది. 189 బీపీ ఉంది అతనికి. బ్రీతింగ్ అందుకోవట్లేదు, కొట్టుకుంటున్నాడు. ఈలోపు అక్కడున్న డాక్టర్స్ మేమేం చేయలేమన్నారు. అక్కడ మొత్తం అంతా చీకటిగా ఉంది, అట్మాస్ఫియర్, ఐసీయూ. నేను వెళ్ళేసరికి వాళ్ళ వైఫ్ ఏమందంటే, అన్నయ్య మీరు ఏదో చేయండి అంటే నాకు అర్థం కాక నేను మా జర్నలిస్టుల అసోసియేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఓకే అర్జెంటుగా అపోలో తీసుకొచ్చేయని చెప్పారు. తీసుకొచ్చేయన్నాను. నేను అక్కడ చెప్పాను అపోలోకి షిఫ్ట్ చేస్తామని. అంటే డాక్టర్ ఏమన్నాడంటే, ఏమంటే ఇతనికి బీపీ పెరిగిపోతుంది 1 అవర్కి, సో ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం అంటే ప్రాబ్లం ఏమో అన్నాడు. అది మీరే రిస్క్ తీసుకోవాలన్నాడు. ఇక్కడ చూస్తేనేమో వీళ్ళ వైఫ్ నా దగ్గరకు వచ్చి, అన్నయ్య డెసిషన్ మీరే తీసుకోండి అంటుంది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు, ఇక్కడ రిస్క్ చేయాలి, ఏం చేయాలో తెలియక ఐసీయూ నుంచి బయటకు వచ్చి ఒక పక్క రూమ్లో కూర్చొని ఆలోచిస్తుంటే నాకు ఒకటి అనిపించింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎవరు లోగా ఉన్నా, ఎవరికి బాగోకపోయినా వాళ్ళందరికీ ఒకటే చెప్తుంటాను నేను, అది మెగాస్టార్ చిరంజీవి గారు సూత్రం. అది గుర్తొచ్చింది. ఇక ఇమ్మీడియట్గా ఏమాత్రం ఆలోచించకుండా అందరినీ బయటకు పంపించేసి ఐసీయూలో అప్పటికే చాలా హెవీగా బీపీ ఉంది. నేను వెళ్ళి నివాస్ చెప్పాను, నివాస్ ఇప్పుడు చిరంజీవి గారు కాల్ చేశారు, నివాస్ నెట్టి పరిస్థితిలో అపోలోకి షిఫ్ట్ చేయండి, మొత్తం నేను చూసుకుంటాను, ₹1 కూడా ఎవరు ఖర్చు పెట్టద్దు, నేనే మొత్తం చూసుకుంటాను, నివాస్ ఆరోగ్యంగా బయటికి రావాలి అని చెప్పారు. దానికోసం నన్ను పర్టికులర్గా ఇక్కడ పంపించారు అని చెప్పాను. అంతే సార్, ఇట్స్ ఎ మిరాకిల్. మీరు నమ్మరు, 189ది 151 బీపీ, 151, 150, 149కి వచ్చింది. వచ్చేసరికి చాలా హ్యాపీ, రిలాక్స్ అయిపోయి అవునా అన్న, నిజంగా చిరంజీవి గారు చెప్పారన్నా అన్నాడు. ఎస్, చిరంజీవి గారు చెప్పారు, చిరంజీవి గారు నిన్ను అర్జెంటుగా షిఫ్ట్ చేయమని చెప్పారు అంటే ఏమాత్రం ఆలోచించకుండా డాక్టర్ చెప్పి నేను అపోలోకి షిఫ్ట్ చేశాను. సరే, అపోలోకి షిఫ్ట్ చేసిన తర్వాత అపోలో దగ్గర నేను వెళ్ళంగానే డాక్టరు, అక్కడ ఎమర్జెన్సీలో ఉన్న డాక్టరు, ఎవరండి అంబులెన్స్ బుక్ చేసి పంపించింది, అసలు బుద్ధుందా, అసలు ఎలా బతికాడండి అతను అన్నారు. నేను షాక్, ఎలా బతికాడేంటి, అదేంటి సార్ ఏమైంది అంటే, ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది కదా, అక్కడ అంబులెన్స్ వచ్చేటప్పుడు మాస్క్ పెట్టలేదంట నివాసంకి. మాస్క్ లేకుండా, విత్ ఆక్సిజన్ లేకుండా అతను, ఆక్సిజన్ లేకుండా అంటే అది మనం పెడతాం కదా, అది లేకుండా అతను అపోలోకి వచ్చాడు. అపోలోకి వచ్చిన తర్వాత షాక్ నేను, మాస్క్ లేకుండా వచ్చాడా అని. వచ్చిన తర్వాత రికవరీ అవుతున్నాడు, అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎవ్రీడే నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన ప్రతిసారి ₹1 కూడా కట్టక్కర్లేదు, నీకు ప్రాబ్లం లేదు అంటే, అతనికి ఇన్సూరెన్స్ ఉంది, అది అతనికి తెలియదు. ఇన్సూరెన్స్ నేను క్లెయిమ్ చేయించాను. ₹1 కూడా కట్టక్కర్లేదు, నీకు ప్రాబ్లం లేదు, చిరంజీవి గారు చూసుకున్నారు, మొత్తం అంతా చూసుకుంటున్నారు, చిరంజీవి గారే చూసుకున్నారు దగ్గరుండి అని చెప్పేసరికి 3-4 డేస్లో అతను రికవరీ అవ్వడమే కాకుండా మాట్లాడుతూ చాలా హ్యాపీగా, డాక్టర్స్ కూడా అన్నారు, సార్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంది, ఇతను ఏమైపోతాడని భయం వేసింది మాకు. ఎందుకంటే నాకు లంగ్స్ చూపించారు, రివ్యూలో చూపించినప్పుడు చెప్పారు, మొత్తం వైట్ అయిపోయిందండి, కష్టం అన్నారు. కానీ 4-5 డేస్లో అతను జనరల్ వారు షిఫ్ట్ చేశారు, చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాడు. అన్నయ్య నిజంగా చిరంజీవి గారు చెప్పారు రా అని చెప్పి నేను వాటికి ప్రతిరోజు వెళ్ళినప్పుడు అలా చిరంజీవి ఇదే చెప్తూ ఉన్నా. ఎందుకంటే వాడికి సంజీవిని చిరంజీవే, చాలామందికి చిరంజీవే సంజీవిని, అంత ఇది చెప్పాలి నాకు అనిపించింది. యాక్చువల్ డిసెంబర్ నుంచి అనుకున్నాను, కానీ సరే అకేషన్ లేదు మనకి ఎందుకు లేని, కానీ ఇప్పుడు అకేషన్ వచ్చింది, అలాంటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా మా పిఆర్ఓ నివాస్ని బతికించింది ఏ మెడికల్ కాదు, చిరంజీవి అనే మాట, ఆయన మీద మాకున్న అభిమానం అది బతికించింది. అన్నయ్య
మీకు హ్యాపీ బర్త్డే మరొకసారి. మీరు పుట్టి మాలాంటి వాళ్ళని చాలామందిని బ్రతికిస్తున్నారు. ఇది వాస్తవం. నేను ఇప్పుడే చెప్పిన ఎగ్జాంపుల్ అదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇది ఇలాంటి చాలా చూశాను నేను. ఎందుకంటే నేను ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా నేను మీ గురించి చెప్తుంటా. చిరంజీవి గారు ఎలా ఎదిగారు, చిరంజీవి గారు ఎలా ఉన్నారు, ఆయన ఫ్యాషన్ ఏంటని చెప్తుంటా. చాలామంది రికవర్ అయ్యారు, నాకు తెలుసు అది. కానీ ఈరోజు షేర్ చేసుకోవాలా. కానీ ఈరోజు షేర్ చేసుకోవాల్సిందంటే వాడు ఇప్పుడు నివాస్ అనేవాడు నేనే చిరంజీవికి పిచ్చ ఫ్యాన్ అని ఫీల్ అవుతుంటా, నెంబర్ 1 అని. వాడు నాకంటే ఇంకొక మెట్టు ఎక్కువే నాకు అనిపించింది. అందుకే షేర్ చేసుకున్నాను. ఎందుకంటే చిరంజీవి అంటేనే బతికించడం, చిరంజీవి అంటేనే బతికించడం. అంటే ఒక సంజీవిని. అది నాకు నిజంగానే లాస్ట్ డిసెంబర్లో నాకు కనిపించింది. ఎందుకంటే డాక్టర్స్ చేతులు ఎత్తేసారు, ఆల్మోస్ట్ కష్టం అని చెప్పేశారు. బట్ ఎక్కడో నాకే నమ్మకం ఉంది, చూద్దాం అనుకున్నాను. ఎక్కడో దేవుడిని ప్రేర్ చేశాను తప్ప ఏం అనుకోలేదు. ఇంకా ఒకటే అనుకున్నాం, లక్కీగా వాడు వచ్చాడు. నేను మనం చెప్పాను కూడా, అరే ఏదో ఒక రోజు బాస్ దగ్గర తీసుకెళ్తాను, ఖచ్చితంగా షేర్ చేసుకుందాం అని చెప్పాను. బట్ అది కుదరలేదు. అది చిరంజీవి అంటే పవర్ ఆఫ్ నేమ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నేమ్. మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే. మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండి తీరాలి. మా కోరిక అంతే, ఇలాగే ఉండి తీరాలి కాక.